ఇప్పుడు ఇదే స్టార్డమ్స్ వల్ల తెలుగు స్టేట్స్‌లో ఉన్న ఫ్యాన్ వార్స్ ఎక్కువవుతున్నాయి. లైక్ 'ప్రభాస్' గారు 1000 కోట్లు 10 రోజుల్లో కొట్టార్రా. 'అల్లు అర్జున్' కొట్టగలరా? 'పవన్ కళ్యాణ్' వస్తే ఈ వన్ డేలో కలెక్షన్ ఫస్ట్ డేలో వస్తదిరా. మీరు నమ్ముతారో లేదో ఇది నేను తప్పనొచ్చు గానీ, ట్విట్టర్ ఆ రోజు జరిగిందంతా ఈరోజు చూడండి ఏదో ఒక ట్రెండింగ్‌లో ఏదో ఒక హీరో టాపిక్ ఉంటది. కిందన అమ్మనా బూతులు తిట్టుకునే ఫ్యాన్స్ ఉంటారు. అవి ఎంత ఎక్స్‌ట్రీమ్ అయ్యాయంటే కొట్టుకొని, చంపుకొని ఒక ఫ్యాన్స్ కూడా వచ్చిన రోజులున్నాయి. దానికోసం హీరోలు వెళ్లి కలిసిన రోజులు కూడా ఉన్నాయి వాళ్ళని చూడటానికి. బాబు, మీ అందరికీ నమస్కారం. ఫ్యాన్స్ అందరికీ మీరు చాలా గొప్పవాళ్ళు. మీరు లేకపోతే సినిమా ఇండస్ట్రీయే లేదు. సో మీరు మీ అభిమానాన్ని ప్రకటించడానికి చాలా గొప్పగా ప్రకటిస్తారు. అద్భుతం, కాదంటలేదు. పేపర్లు చించండి, ఫస్ట్ డే ఎగరేయండి, విజిల్స్ వేయండి, కాదంటలేదు. కానీ మన వాళ్ళని గొప్పగా అనుకోవడం కోసం పక్కన వాళ్ళని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది మాత్రం గుర్తుంచుకోండి. ఎవరైనా, ఏ ఫ్యాన్ అయినా ప్లీజ్. సో దట్ సరదాగా మీ వాడి కన్నా మావాడి గొప్పరా అనుకోవడం వరకు వేరు. బూతులకు దిగిపోయి ఇంకొకరినొకరిని దూషించుకుంటూ కొట్టుకునే రేంజ్కి వెళ్ళకండి. అదొక్కటే రిక్వెస్ట్. ఎందుకంటే ఆ నెగిటివిటీ మనకే వస్తుంది, తిరిగి మనకే తగులుతుంది. అది గుర్తుంచుకోండి. ఈరోజు తగలకపోవచ్చు, రేపో ఎల్లుండో ఖచ్చితంగా తగులుతుంది. ప్లీజ్ ఆ నెగిటివిటీలోకి వెళ్ళకండి. ఎందుకంటే మీ యు ఆర్ బ్యూటిఫుల్ పీపుల్. ఆ బ్యూటీని, ఆ గొప్పతనాన్ని, ఆ మంచితనాన్ని మీలో, ఆ పసితనాన్ని చాలా జాగ్రత్త కాపాడుకోండి. ఎందుకంటే మీరు మాకు ముఖ్యం. ఎందుకంటే మీరు సినిమాలు చూడకపోతే మేము ఎక్కడ ఉంటాం. కాబట్టి హ్యావ్ ఎ పాజిటివ్ నోట్. డెఫినెట్గా మీ హీరో మీరు పొగడండి, తప్పకుండా కాలర్ రేజ్ మీ హీరో కన్నా మా హీరో గొప్ప అనండి, తప్పేం లేదు. అది హెల్దీ కాంపిటీషన్. కానీ దయచేసి తిట్టుకోకండి. దట్స్ ఆల్ ఐ కెన్ ప్రే. ఓన్లీ ప్లీజ్ రిక్వెస్ట్.